రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆ నియోజకవర్గంలో వైసీపీ పవర్ మాత్రం తగ్గడం లేదట. ఓవైపు కొడుకు ఎమ్మెల్యే, మరోవైపు తల్లి జడ్పీ చైర్పర్సన్. ఆ రెండు పవర్ సెంటర్ల మధ్య టీడీపీ మహిళా నేత పవర్ సరిపోవడం లేదట. తల్లి కొడుకుల స్పీడ్ కి కళ్ళెం వేయాలంటే క్యాబినెట్ ర్యాంక్ పోస్ట్ కావాలంటున్నారట ఆమె. ఇంతకీ ఎవరా మహిళా నేత? ఏ నియోజకవర్గంలోనిది రాజకీయం? ఏదైనా నియోజకవర్గంలో ప్రతిపక్ష పార్టీ గెలిస్తే ఎమ్మెల్యే నామకే వాస్తే అన్నట్లు మిగిలిపోతారు. ఒక్కోసారి ప్రోటోకాల్ కూడా పక్కకెళ్లిపోతుంది. పెత్తనమంతా అధికార పార్టీ నేతలదే ఉన్నట్లుంటుంది. కానీ ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో పరిస్థితి మాత్రం మరోలా ఉంది. వైసీపీ నుంచి కొడుకు ఎమ్మెల్యేగా, తల్లి జడ్పీ చైర్పర్సన్గా ఉండడంతో మొన్నటి ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన మహిళా నేతకు అస్సలు ప్రాధాన్యం ఉండడం లేదట. రాష్ట్రంలో తమ ప్రభుత్వం అధికారంలో ఉంటే నియోజకవర్గంలో మాత్రం తనకు ప్రాధాన్యం దక్కకపోవడంతో తీవ్ర నిరాశకు గురవుతున్నారట టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న మహిళా నేత. దీంతో ఏదైనా క్యాబినెట్ ర్యాంక్ పోస్ట్ ఇవ్వాలని పార్టీ నాయకత్వాన్ని కోరుతున్నారట ఆమె. ప్రకాశం జిల్లాలో కీలకమైన నియోజకవర్గాల్లో దర్శి ఒకటి. ఈ నియోజకవర్గంలో గెలుపోటములను రెడ్డి, కాపు సామాజిక వర్గాలు డిసైడ్ చేస్తాయి. నియోజకవర్గంలో వైసీపీ, టీడీపీ పార్టీలకు సరి సమానమైన క్యాడర్ బలముంది. దర్శి నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి వరుసగా 2 సార్లు ఎవరూ గెలిచిందే లేదు. ఎన్నికలు జరిగిన ప్రతిసారి ఆయా పార్టీల అభ్యర్థులు మారడం దర్శి నియోజకవర్గంలో ఆనవాయితీగా వస్తోంది. మొన్నటి ఎన్నికల్లో కూడా వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ని పక్కన పెట్టి మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని బరిలో నిలిపింది పార్టీ అధిష్టానం. రెడ్డి, కాపు కాంబినేషన్ ఎక్కువగా ఉన్న దర్శి సీటు పొత్తులో భాగంగా జనసేన పార్టీకి వస్తుందని అంతా భావించారు. అయితే టీడీపీ నుంచి నరసరావుపేట డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి తెరపైకొచ్చారు. అద్దంకి ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి గొట్టిపాటి రవికుమార్ లక్ష్మికి బాబాయ్ అవుతారు. బాబాయ్ సపోర్ట్తో పాటు జనసేన, బీజేపీ పొత్తుతో ఈజీగా గెలవచ్చనుకున్నారు గొట్టిపాటి లక్ష్మి. దీంతో దర్శిలో టీడీపీ, వైసీపీ మధ్య నువ్వా నేనా అన్నట్లు నడిచింది ఎలక్షన్ ఫైట్. రికార్డు స్థాయిలో 90.91% పోలింగ్ నమోదైంది. చివరికి 2046 ఓట్ల మెజారిటీతో వైసీపీ అభ్యర్థి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి విజయం సాధించారు. దర్శి నియోజకవర్గంలో 2 దశాబ్దాలుగా రాజకీయాలు చేస్తున్న బూచేపల్లి కుటుంబానికి ఇక్కడ గట్టి పట్టుంది. చేతనైన సహాయం చేసే కుటుంబంగా ప్రజల్లో మంచి పేరే ఉంది. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా కూటమి హవా నడిచిన దర్శిలో మాత్రం బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గెలిచారు. ఎన్నికల ముందు నుంచే ప్రకాశం జిల్లాలో ఆసక్తికరంగా సాగిన రాజకీయాలు ఇప్పుడు మరింత రసకందాయంలో పడ్డాయి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండడంతో స్థానికంగా వైసీపీ ఎమ్మెల్యే బూచేపల్లి హవా పెద్దగా నడవకపోవచ్చని టీడీపీ నేత గొట్టిపాటి లక్ష్మి చక్రం తిప్పుతారని అంతా భావించారు. కానీ మిగిలిన నియోజకవర్గాలకు భిన్నంగా ఉంది దర్శి పరిస్థితి. బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యేగా, ఆయన తల్లి వెంకాయమ్మ జడ్పీ చైర్పర్సన్గా ఉండడంతో వారి చుట్టే నడుస్తోంది రాజకీయమంతా. ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యే, జడ్పీ చైర్మన్ కి అధికారికంగా ప్రాధాన్యం ఉండడంతో కూటమి నుంచి పోటీ చేసి ఓడిపోయిన గొట్టిపాటి లక్ష్మికి అధికార దర్పం చూపించే అవకాశం దక్కడం లేదట. ప్రభుత్వం అధికారంలోకి రావడంతో నియోజకవర్గంలో ఓడిపోయినా అనధికారిక ఎమ్మెల్యేగా తన హవానే నడుస్తుందని భావించారు గొట్టిపాటి లక్ష్మి. కానీ దర్శిలో ఆమె మాట నడవడం లేదన్న ప్రచారం బలంగా ఉంది. బూచేపల్లి పవర్ సెంటర్ల మధ్య తాను నెగ్గుకు రాలేకపోతున్నానని ఆందోళనతో ఉన్నారు గొట్టిపాటి లక్ష్మి. అందుకే తనకు కేబినెట్ హోదా పదవి ఉంటే తప్ప బూచేపల్లి ఫ్యామిలీ పెత్తనానికి చెక్ పెట్టలేనని భావిస్తున్నారట మహిళా నేత. అందుకే తనకేదైనా పదవిస్తే మరింత ఫోర్స్గా ముందుకెళ్తానంటున్నారు గొట్టిపాటి లక్ష్మి. చిన్నాన్న గొట్టిపాటి రవికుమార్ రాష్ట్ర మంత్రిగా ఉండడం, ముఖ్యమంత్రితో ఆయనకున్న సాన్నిహిత్యంతో తనకు కేబినెట్ ర్యాంక్ పదవి వస్తుందన్న నమ్మకంతో ఉన్నారట గొట్టిపాటి లక్ష్మి. చిన్నాన్న ఆశీస్సులు లక్ష్మిని అందలమెక్కిస్తాయో లేదో, మున్ముందు దర్శి నియోజకవర్గంలో ఏం జరగబోతుందో చూడాలి మరి.